రియల్ ఎస్టేట్ లో 95% పీపుల్ ప్రాపర్టీ కొనకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తా. రియల్ ఎస్టేట్ లో 3 రకాల కస్టమర్స్ ఉంటారు. నెంబర్ 1 విజిటర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి శనివారం ప్రతి ఆదివారం హైదరాబాద్ సరౌండింగ్ ప్రతి హైవే తిరుగుతూ ఉంటారు. మొత్తం బ్రోచర్లు, లేఅవుట్లు, ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకుంటారు. కానీ వీళ్ళు డెసిషన్ తీసుకోరు, ప్రాపర్టీ. సెకండ్, వీళ్ళు ఎవరు అంటే సైలెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళు హడావిడి చేయరు. వీళ్ళ దగ్గర బడ్జెట్ ఎత్తుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది దాని తగ్గట్టే రీసెర్చ్ చేస్తారు, ఒక రైట్ గైడెన్స్ తీసుకుంటారు, ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని సైట్ విజిట్ చేస్తారు. నచ్చిందా, డబ్బులు కట్టినామా, రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, సైలెంట్ గా ఉంటారు. ఎలాంటి హడావిడి ఉండదు. వీళ్ళే రియల్ ఎస్టేట్ లో ఎక్సలెంట్ కస్టమర్స్, వీళ్ళే జెన్యున్ బయర్స్, వీళ్ళే స్మార్ట్ ఇన్వెస్టర్స్. అండ్ థర్డ్ కేటగిరీ పీపుల్ ఉంటారు. వీళ్ళు కొంతమంది ఏముంటారంటే వీళ్ళు 5-10 సంవత్సరాల తర్వాత రిగ్రెట్ అయ్యే వాళ్ళు ఉంటారు అనమాట. సైట్ అన్ని చూస్తారు కానీ డెసిషన్ తీసుకోరు, భయపడతారు. పైసలు పెట్టాలా వద్దా, పైసలు పెడితే ఏమవుతుందో ఏమో, రేట్లు పెరుగుతుందో లేదో, పెరగకపోతే, డెవలప్మెంట్ రాకపోతే, నా పైసలు ఇరికిపోతే, ఇలాంటి భయాలతోనే చాలా మంది అంటే ఈ విజిట్ చేసి కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇలా ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు 5 సంవత్సరాలకి 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చెప్తారంటే ఇప్పుడు మస్తు రేట్లు పెరిగిపోయినా అప్పుడే కొనేది ఉండే, అప్పుడు కొనుంటే ఇలా ఫైదా అవుతుండే, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ చాలా సాచురేషన్ వచ్చేసింది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేటు పెరుగుతుందో లేదో అని చెప్పే వాళ్ళు. ఎవరు లాస్ అవుతారంటే ఎవరైతే డెసిజన్ తీసుకోకుండా డిలే చేస్తారో వాళ్ళు మాత్రమే లాస్ అవుతారు. ఉంటే ఒక రైట్ గైడెన్స్ తీసుకొని వీలైనంత ఫాస్ట్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి.